రాష్ట్ర గవర్నమెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్డ్స్ తీసేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ కింద నమోదైంది. యాప్ కాస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా డేటాబేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా దానికి ఆ వెసులుబాటు కల్పిద్దామని చెప్పారు. వీల్ ఫాలో ద సిస్టమ్. రైతులకి ఈరోజు ఈవినింగ్ లోపల గత 3 రోజుల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నానండి. ఇప్పటి వరకు పంట నష్టం గురించి కలెక్టర్లకు ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రేపు మధ్యాహ్నం కల్లా వివరాలు వస్తాయి. రేపు 2ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షా సమావేశం ఉంది. దాని తర్వాత యాక్చువల్ వివరాలు మీ అందరూ కూడా అందిస్తాం. ఈ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం 7 సెంటీమీటర్ల వరకు నమోదైంది, అనుకోకుండా ఊహించని విధంగా. సో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దాని గురించి పూర్తి వివరాలు రైతు సహాయ కేంద్రాల్లో లెవెల్లో, అదేవిధంగా మండల స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. తప్పకుండా రైతులను ఆదుకుంటామనే ఒక నమ్మకం, భరోసా ప్రభుత్వం నుంచి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా తడిసిన ధాన్యం ఖచ్చితంగా మేము కొనుగోలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధికారులకి. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక చెప్పండి. అంటే అడిషనల్గా మీకు చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, అది అవసరం నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో. దీపం 2 ఇది కూడా నేను మీకు గతంలో చెప్పాను. మొదటి విడతలో చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న సంఖ్య 1,50,19,303 మందికి మేము ఈ దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ అందించడం జరిగింది. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ యూ ఆన్ దట్ ఫిగర్. 1,50,19,303 యాజ్ ఆఫ్ టుడే. నాలుగు రోజులు ఓపిక పట్టండి. అంటే మేము స్టెప్ బై స్టెప్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం జూన్ 12 నుంచి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా సుమారు 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేసే విధంగా మా శాఖ నుంచి మేము చర్యలు తీసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజున లాంచ్ చేస్తున్నాం. ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ ప్యాకేజింగ్, 25 కిలోలు బ్యాగ్స్లో మేము ప్యాక్ చేసి, గతంలో 3 నెలలకు ఒకసారి సరుకులు అందించేవాళ్ళు ఈ పాఠశాలకి. సో చెడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. ఆ మార్పులన్నీ తీసుకొచ్చి మేము లాజిస్టిక్స్గా వేర్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని నెలకి ఒకసారి మేము అందించే విధంగా ప్రతి నెల ఈ సరఫరా చేసేటట్టు సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది. పౌష్టికాహారం సరైన సమయానికి క్వాలిటీ పరంగా మేము కాంప్రమైజ్ కాకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ నాయకులకి చాక్లెట్ ఇవ్వడం పొలిటికల్ పార్టీస్లో జనాల్లో సరదాగా డిస్కషన్ జరుగుతుంది. చాక్లెట్ అంటే జనానికి ఏమి ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు. ఎంతో ఆప్యాయంగా చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి దగ్గు వస్తుంది కాబట్టి ఆయన ఇచ్చారు. అవసరం లేదు స్పీకర్ స్పీకర్ అవసరం లేదు. అంటే ఈ ఫోటో ఇవ్వాలి, అది బ్లర్ చేయండి. నాకు దాని గురించా అంటే జాతీయ తీసుకుంటారా? ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత ఇది తీసుకోవాలి, బ్లర్ చేయండి, తప్పకుండా వాళ్ళు. అంటే ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చిన తర్వాత డీబీటీ ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపైన బాగా లోతుగా అధ్యయనం చేశారండి. చాలా రాష్ట్రాల్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ ఫుడ్ గ్రెయిన్స్ మాకు ఒక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. సో గౌరవ సుప్రీంకోర్టు గారు కూడా అదే విధంగానే ఆదేశించారు.
సో ఇదివరకు ఉన్న ఆలోచనలకి ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మాత్రం డీబీటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా వీలైనంత వరకు నాణ్యమైన సరుకులు, అదేవిధంగా మేము అందించే దాంట్లో ఒక మార్పు తీసుకురావడం కోసం, ఉదాహరణకి రైస్ తగ్గించి వీలైతే రాగి, జోవారు, మిల్లెట్స్ కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రిలిమినరీగా జరిగింది. సమ్ రిపోర్ట్ ఇస్ బీయింగ్ ప్రిపేర్డ్. అట్ దట్ టైమ్ దట్ ఆఫీసర్ హెస్ గోన్ ఆన్ లీవ్. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిపోర్ట్ టు బి సబ్మిటెడ్ టు us. దేంట్లో అదే అన్నారు, టూ ఎర్లీ. Yeah, it's on the entire thing. It's on the term rice model. చేసాం, ఇంప్లిమెంట్ చేసాం, చాలా జిల్లాలో చేసాం. ఈజీగా నాకు తెలిసినంత 100 పైన ఉన్నాయి ఇప్పటివరకు. ఇస్తాను, మీకు వివరాలు ఇస్తాను. షూర్. పేర్ని నాని దగ్గర మాకు బియ్యం దొరకలేదు, షార్టేజ్ ఉంది. చేస్తున్నాం. వీ వాంట్ గివ్ ఇట్ డైరెక్ట్ టు ది హౌస్. ఉండాలి, లేకపోతే ఎట్లా? అదేంటి అడ్రస్ లేకపోతే కూడా క్వశ్చన్ మాకే కదా. అవన్నీ ఎగ్జామ్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఎందుకు అంటున్నాం? అదొక పాయింట్ వేర్ సిటిజన్ కెన్ రీచ్ అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ సర్వీసెస్. బట్ we also want to securitize the entire procedure. So if possible, we are trying to work out with the agency to see if we can directly courier this to their homes. అంటే మీకు లెక్కలు చెప్పాను, 95% ఈ కేవైసీ అయిపోయింది. ఆ 5%లో కూడా మాకు వచ్చిన లెక్క 6,75,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు లోబడి ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని ఆ మార్పులు చేయండి. మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రింట్అవుట్ చేసినాక మళ్ళీ మేము పంపించలేము కదా. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి కార్డుని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. లెక్కలు చెప్పినా కూడా మీకు కూడా అనుమానం వస్తుంది. కాదు అంటే మీకంటే జనరల్గా ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే, మేము పంపించిన ఎస్ఎంఎస్లు వాళ్ళకి వచ్చిన ఆ 830 రూపాయలు 850 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయినాయి అని మీరు చెప్పేంత వరకు వాళ్ళు చూసుకోవడం లేదు. But it's an automatic system. There's no deviation. If you book a cylinder and the cylinder is delivered to you, automatically within 48 hours, that subsidy amount is transferred to your account. I have given you the figures. Ee roju varaku 1,50,90,000 mandiki chesam. Through oil companies zarige prakriya adi. So it's a very transparent process. Sir, కొన్ని గ్రామాల్లో ఓన్లీ రైస్ ఒక పంచదార చేస్తాం. అంటే మేము అది సంస్కరణలను కాదు, మా ఆలోచన ఈ సంవత్సరం వీలైనంత వరకు మేము రాగిను, జోవారు కూడా ప్రజల్లోకి తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ సరుకులు కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. కొంచెం సమయం ఇవ్వాలి మాకు. అవి తప్పకుండా మేము ఈ సంవత్సరం తీసుకొస్తాం. చేస్తాం. అనాథాశ్రమాల్లోనో లేకపోతే ఆశ్రమాల్లోనో ఉన్న కొంతమంది మఠాల్లో ఉన్న ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చారు. కొంతమంది శంకర మఠాలు ఉన్నారు 10 మంది. తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చండి. అట్లా పెన్షన్ కూడా రావట్లేదు. పెన్షన్కి వెళ్తే మీకు రేషన్ కార్డ్ లేదంటున్నారు. 80 years అబోవ్ ఉన్నారు. ఎవరైనా అండి అర్హతని బట్టి అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి అది లేదు, ఫ్రిక్షన్ ఏం లేదు. అండ్ తప్పనిసరిగా మేము కూడా ఇంకా దృష్టి సాధించి ఏదైతే ఆశ్రమంలో ఉన్నారో లేక డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో డిపార్ట్మెంట్తో కూడా
డిపార్ట్మెంట్ తాలూకా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇది మంచి సూచన. మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాం దీని గురించి. 70-80 ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడే చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ఈ కేవైసీ అవసరం లేదు, కాకపోతే వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా. అప్లై చేసుకుంటే తప్పకుండా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా ఈ కేవైసీ అవసరం లేదు, ఎందుకంటే వేలి ముద్దలు చాలా కష్టం కాబట్టి ఆ వెసులుబాటు కల్పించాం. కానీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎవరైనా ఈ ఎన్జిఓస్లో పాపం ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కార్డ్స్ కావాలంటే తప్పకుండా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నమోదు చేసుకోండి. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం చేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి వచ్చిన మా డేటా మేరకు తప్పకుండా వాళ్ళకు కూడా కార్డ్స్ మేము జారీ చేస్తాం.